Hello all, welcome to our channel Siri Educational World. 8th class social థర్డ్ లెసన్ అండి, భూచలనాలు మరియు ఋతువులు. ఇందులో ఫస్ట్ పాయింట్, భారతీయ ఉపఖండంలో చాలా వరకు వేసవికాలం, వర్షాకాలం మరియు శీతాకాలాలు ఉంటాయి. దక్షిణాన తమిళనాడు, కేరళ, అండమాన్లలో చలికాలంలో చాలా చల్లగా ఉండదు. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో వేసవి కాలంలో చాలా వేడిమి ఉండదు. అండ్ ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం ఈ 3 కాలాల్లో వెచ్చని వేసవి కాలాలు, చల్లని శీతాకాలాలు మరియు వర్షపు ఋతుపవనాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రాచీన సంస్కృత సాహిత్యం ఒక సంవత్సరాన్ని 3 ప్రధాన కాలాలలో ప్రతి రెండింటిని మధ్య ఒక కాలాన్ని జోడిస్తూ మొత్తం 6 కాలాలుగా విభజిస్తుంది. వీటిని వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులుగా పిలుస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క కాలాలని వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులుగా పిలుస్తారని చెప్పేసి. అయితే ఈ ప్రతి ఋతువు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలతో అండ్ పండుగలతో సంబంధం కలిగి ఉంటుందండి. ఎట్లా అంటే చెట్లు కొత్త చిగుళ్ళతో నిండి శీతాకాలపు పంట చేతికి రావడంతోనే వింటర్ సీజన్ అనేది ముగిసిపోయి వసంత ఋతువు వస్తుంది. ఈ ఋతువులో ఏమవుతుందంటే భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు వారి యొక్క న్యూ ఇయర్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడవ, విషు, బిహు, బైసాఖి మరియు పుల్లందు అనేటటువంటి పండుగలను సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మన ఇండియాలోని అనేక ప్రాంతాల్లో గ్రీష్మ ఋతువులో అత్యంత వేడిగా ఉంటుంది. అండ్ వర్ష ఋతువులో వచ్చేసి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు అనేటివి ప్రారంభం అవడము జరుగుతుంది. అండ్ శరద్ ఋతువులో వచ్చేసి ఆకాశం నిర్మలంగా ఉండి వర్షకాలపు పంట సిద్ధమైపోతుంది. అయితే ఈ ఋతువులో దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటారు. దసరా, దీపావళి పండుగలు ఏ ఋతువులో జరుపుకుంటారండి? శరద్ ఋతువులో. అండ్ అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడవ, విషు, బిహు, బైసాఖి అండ్ పుల్లందు పండుగలు ఉన్నాయి కదండి. మరి ఈ ఋతువులే ఈ పండుగలు ఏ ఋతువులో జరుపుకుంటారు? వసంత ఋతువులో జరుపుకుంటారు. నెక్స్ట్, ఇప్పుడు శరద్ ఋతువులో ఆకాశం ఎలా ఉంటుందండి? నిర్మలంగా ఉండి వర్షకాలం పంట సిద్ధమవుతుంది కదా. అండ్ ఈ ఋతువులో వచ్చేసి మనం దసరా, దీపావళి పండుగల్ని జరుపుకుంటాము. అండ్ ఈ ఋతువు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది కలిగి ఉండేటటువంటి హేమంత ఋతువు వస్తుంది. దాని తర్వాత వచ్చేటటువంటి శిశిర ఋతువు సంవత్సరంలో అధికంగా చలి ఉండేటటువంటి కాలం. సంవత్సరంలో అధికంగా చలి ఉండేటటువంటి కాలం ఉన్నటువంటి ఋతువు ఏంటి? శిశిర ఋతువు. అండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ సమయంతో అధికంగా మంచు కురుస్తుంది. అండ్ లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి అనేటటువంటి పండుగలు ఈ యొక్క శిశిర ఋతువులోనే జరుపుకుంటారు. ఇవండి ఈ యొక్క ఋతువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఋతువులో ఏ ఫెస్టివల్స్ని జరుపుకుంటారు అనేది. ఏ ఋతువుల్లో అండి? శిశిర ఋతువులో అయితేనేమో లోహిరి, పొంగల్, మకర సంక్రాంతి అనేటటువంటి పండుగల్ని జరుపుకుంటారు. అండ్ శరద్ ఋతువులో అయితే దసరా, దీపావళి పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా మనం వసంత ఋతువులో అయితేనేమో వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడవ, విషు, బిహు, బైసాఖి అండ్ పుల్నందు అనేటటువంటి పండుగల్ని జరుపుకుంటారు. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడవ, విషు, బిహు, బైసాఖి అండ్ పుల్లందు పండుగలు ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటారండి? నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకునేటటువంటి వసంత ఋతువులో వచ్చే ఫెస్టివల్స్ ఇవి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని ఉపధ్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో మాత్రం సాధారణంగా వేసవి, వసంత, శరత్ మరియు శీతాకాలం అనేటటువంటి 4 ఋతువులు సంభవిస్తాయి. ఇక్కడ కాలాలను ప్రభావితం చేసే అంశాలండి. ఈ యొక్క కాలాలను ప్రభావితం చేసే అంశాలు అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, వీటిని అర్థం చేసుకోవడానికి అనేక అంశాల మధ్యలో ఉండేటటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి సంబంధాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్, భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని యొక్క ఉపరితలం వంపు తిరిగి ఉండటం.
ఈ ఫస్ట్ పాయింట్ ఏంటండి, భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం వంపు తిరిగి ఉండటం అనేది కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి గోళాకారంలో ఉంటుంది కాబట్టి వేరు వేరు ప్రాంతాలు అనేటివి వేడెక్కడంలో డెఫినెట్గా తేడా ఉంటుంది. అయితే ధృవాలతో గనక పోల్చుకున్నట్లయితే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. ఓకేనా. ఇది నెక్స్ట్, భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం అంటే భూభ్రమణం. భూభ్రమణం అనేది ఏంటంటారండి, భూమి తన అక్షం పైన రోజుకు ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అయితే ఇక్కడ బొంగరం తిరిగినట్టే భూమి కూడా తన చుట్టూ తాను గిరగిరా తిరుగుతూ ఉంటుంది కదండి. అయితే మరి అది అలా దేని మీద తిరుగుతుంది అని అంటే ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటటువంటి ఒక ఊహాజనిత రేఖ మీద తిరుగుతుందండి. భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. ఎలా తిరుగుతుంది, దేని మీద తిరుగుతుంది అంటే ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటటువంటి ఒక ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది. మరి ఈ రేఖను ఏమంటారు, అక్షం అంటారు. భూమి మీద అన్ని ప్రాంతాలు ఈ రేఖ గుండా రోజుకు ఒక్కసారి ప్రయాణిస్తాయండి. ఒక మాటలో చెప్పాలంటే తన అక్షం మీద తాను ఒకసారి తిరిగి రావడానికి భూమికి 24 hours టైం పడుతుంది. అది మరి ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి తిరుగుతుందండి, పడమర నుంచి తూర్పు వైపుకు తిరగడం జరుగుతుంది. ఓకేనా. అయితే మనం గ్లోబ్ని గనక తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కనుక తిప్పితే ఎలా ఉంటుందో మన భూమి కూడా అలాగే తిరుగుతూ ఉంటుందండి. గ్లోబ్లో పశ్చిమ భాగం అనేది తూర్పు వైపుకు తిరగడం మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు దాంతోపాటు దానిపైన ఉన్నటువంటి గాలి, మబ్బులు, పక్షులు అన్నీ తిరుగుతాయి. అందుకే మనం బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు కలిగినటువంటి అనుభూతి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు మనకి కలగదు. అండ్ నెక్స్ట్, భూమి పడమర వైపు నుంచి తూర్పుకి తిరుగుతున్నందువలనే మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్టు అటువంటి భ్రమ కలుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని, భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది కాబట్టే మనకు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తూర్పు సైడ్కి ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నటువంటి భ్రమ మనకి కలుగుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల పగలు అండ్ రాత్రులు సంభవిస్తున్నాయి. అండ్ సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి భూభాగంలో పగలవుతుంది. అండ్ అదేవిధంగా సూర్యునికి ఎదురుగా ఉండే ప్రాంతం మారుతూ ఉండడం వల్ల స్థానికంగా ఉష్ణోగ్రతలు కానివ్వండి, గాలుల కదలికలు ఎంతగానో ప్రభావితమవుతాయి. నెక్స్ట్ పాయింట్, సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ప్రకాశ వృత్తం అంటారు. అండ్ భూమిని వెలుతురులో ఉండేటటువంటి సగం, చీకటిలో ఉండేటటువంటి సగంగా ఈ మహావృత్తం అనేది విభజిస్తుంది. అండ్ ఇక్కడ భూమి తన అక్షం మీద తాను తన చుట్టూ తాను తిరగకపోతే ఏమవుతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే భూమి వైపుకి ఉన్నటువంటి భాగానికే ఎల్లప్పుడూ కూడా సూర్యకాంతి వేడిమి అనేది లభిస్తుంటుందండి. సో అలా అయితే ఏమవుతుంది, మిగతా భాగం అంతా కూడా చీకట్లో చలిగా ఉండిపోతుంది. సో ఫలితంగా ఏమవుతుంది, రెండు ప్రాంతాలు జీవనానికి అనువుగా ఉండవు. అంటే సూర్యుడి వైపు ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అది చాలా వేడెక్కిపోతుంది. అండ్ చీకట్లో ఉన్నటువంటి భాగం అంతా కూడా చాలా చల్లగా అయిపోతుంది. సో భూభ్రమణం వల్ల భూమి అంతటికి కూడా ప్రతిరోజు కాంతి మరియు వేడిమి అందుతూ ఉంటాయి. ఇది వచ్చేసి భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగటం అనేటటువంటి ఒక పాయింట్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. అండ్ ఇవేంటి మరి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం కాలాలను ప్రభావితం చేసేటటువంటి అంశాలను అర్థం చేసుకోవాలంటే వాటి మధ్య ఉండేటటువంటి సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి అందులో 4 పాయింట్స్ ఇచ్చారు. అందులో మనం ఫస్ట్, సెకండ్ వన్ చూసాం కదా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగేటటువంటి అక్షం వంపు కలిగి ఉండటం. సో మరి ఇందులో ఏం పాయింట్స్ ఇచ్చారంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందండి. సో దాన్ని మనం ఏమంటాం, భూపరిభ్రమణం అని చెప్పేసి అంటాం కదా. అంటే అది బొంగరం మాదిరిగా గుండ్రంగా తిరుగుతూనే ముందుకు కదులుతూ సూర్యుని చుట్టూ కూడా ఒక విధమైన ప్రదక్షిణం అనేది చేస్తుంటుంది. అయితే సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు, భూపరిభ్రమణం అని చెప్పేసి అంటారు. మనం ఎప్పుడో చెప్పుకున్నాము. సో ఒక పరిభ్రమణానికి 365 days 5 hours 56 minutes టైం పడుతుంది. ఒక
పరిభ్రమణానికి ఎంత టైం పడుతుందండి? 365 రోజుల 5 గంటల 56 నిమిషాల టైం అనేది పడుతుంది. సో ఈ కాలమే భూమి మీద ఒక సంవత్సరం అన్నమాట. నెక్స్ట్, భూమి కేవలం సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో సంవత్సరం అంతా ఒకే కాలం ఉండేదండి. ఎక్కువ ఎండ వచ్చే ప్రాంతానికి సంవత్సరం అంతా ఎక్కువ ఎండ వస్తూ ఉండేది. అండ్ అదేవిధంగా చలిగా ఉండేటటువంటి ప్రాంతాలు చల్లగానే ఉండిపోయేవి. కానీ ఇలా జరగడం లేదు. అంటే భూమి అక్షం వంగి మీన్స్ వాలుగా ఉండి ఇది సంవత్సరం అంతా కూడా ఒకే వైపుకు ఉంటుంది. మరి వంగి ఉన్న అక్షం అంటే ఏంటి అనంటే, సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీన్ని ఏమంటారు? కక్ష అంటారు. కక్ష అని దేన్నంటారండి? సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీన్ని కక్ష అంటారు. ఈ యొక్క తలం ఏదైతే ఉంటుందో దాన్ని కక్షాతలం అంటారు. భూమి అక్షం ఈ తలం మీద నిటారుగా ఉండదు. అంటే 90 డిగ్రీస్ కోణం అనేది ఏర్పడదు. అది వంగి ఉండి 66.5 డిగ్రీస్ కోణాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఒక విధంగా చెప్పాలంటే అది 23.5 డిగ్రీ మేర వంగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, వాస్తవానికి ఆకాశం నుంచి భూమిని చూసినప్పుడు మనకు అక్షం కానివ్వండి, వంపు కానీ కనబడవు. మనకు సూర్యుడు చంద్రుడు కనబడినట్లే భూమి కూడా గుండ్రటి ఒక ప్లేట్ మాదిరి పళ్ళెంలాగా కనబడుతుంది. ఈ వంగి ఉండడం అన్నది ఒక ఊహాజనితమైనటువంటి అక్ష రేఖ నుంచి ఉంది కాబట్టి అది మనకు కనపడదు. నెక్స్ట్, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకి వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం రాత్రి వేళల్లో ఉత్తరానికి గనక ఆకాశంలో చూస్తే మనం ఈ ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చునమాట. అండ్ దీన్ని అక్షధ్రువత్వం, పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా కూడా దాని యొక్క అక్షం అనేది ఒకే వైపుకి వంగి ఉంటుంది. అది దేన్ని సూచిస్తుంది? ధ్రువ నక్షత్రం వైపుకు చూపిస్తూ ఉంటుంది. అంటే మరి ధ్రువ నక్షత్రం మనకి ఎప్పుడు కనిపిస్తుందండి? రాత్రి వేళల్లో ఉత్తరం దిక్కున గనక చూసినట్లయితే మనం ఈ యొక్క ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు. దీన్నే అక్షధ్రువత్వం, పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, కొన్ని నెలల్లో అండ్ ఎస్పెషల్లీ జూన్లో ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపుకు వంగి ఉంటే మరికొన్ని నెలల్లో దక్షిణార్ధగోళం సూర్యుడి వైపుకు వంగి ఉంటుంది. ఓకేనా? కొన్ని నెలల్లో ఉత్తరార్ధగోళం అనేది సూర్యుడి వైపుకి వంగి ఉంటే మరికొన్ని నెలల్లో ఎటు సైడ్ వంగి ఉంటుందండి? దక్షిణార్ధగోళం అనేది సూర్యుడి వైపుకి వంగి ఉంటుంది. సో ఈ కారణంగా ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో ఏముంటుంది? శీతాకాలం ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్, ఫోర్త్ వన్ వచ్చేసి సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం, దీన్ని పరిభ్రమణం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నేను కాలాలను ప్రభావితం చేసే అంశాలని చెప్పాను కదండి 4. సో వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాల మధ్య ఉన్నటువంటి సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలని 4 పాయింట్స్ ఇచ్చారు కదా. నేను వాటిని కంటిన్యూస్గా 4 పాయింట్స్ చెప్పకుండా ఒక్కొక్క పాయింట్లో ఉన్నటువంటి అంటే ఆ సబ్ హెడ్డింగ్లో ఏ విధమైనటువంటి పాయింట్స్ ఇచ్చారనేది డైరెక్ట్గా చెప్పానండి. సో ఆ 4 పాయింట్స్ ఏంటనేది నేను ఒకసారి ఒకే దగ్గర చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం వంపు తిరిగి ఉండటం. సెకండ్ వన్, భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం. అంటే తన చుట్టూ తాను భూమి తిరగడాన్ని ఏమంటండి? భూభ్రమణం అంటారు కదా. అండ్ థర్డ్ వన్, సూర్యుడి చుట్టూ భూమి తిరిగేటటువంటి తలంతో పోలిస్తే గనక తన చుట్టూ తాను తిరిగేటటువంటి అక్షం వంపును కలిగి ఉండడం. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం. ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్స్ అన్నమాట. అండ్ అందులో ఒక్కొక్క హెడ్డింగ్లో ఏ విధమైనటువంటి పాయింట్స్ ఇచ్చారనేది కూడా మనం చూసాము. నెక్స్ట్, ఇంతవరకు ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ చెప్పాం కదండి. కొన్ని నెలల్లో ఉత్తరార్ధగోళమేమో సూర్యుడి వైపుకి వంగి ఉంటే మరికొన్ని నెలల్లో దక్షిణార్ధగోళం అనేది సూర్యుడి వైపుకి వంగి ఉంటుంది. ఈ కారణంగా ఏమవుతుంది? ఉత్తరార్ధగోళంలో వేసవి ఉంటే దక్షిణార్ధగోళంలో శీతాకాలం అవుతుంది. అయితే ఒక 6 నెలల తర్వాత డిసెంబర్లో ఈ పరిస్థితి అనేది మారిపోతుందండి. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం అవుతాయి. మార్చ్, సెప్టెంబర్ వంటి కొన్ని నెలల్లో సూర్యుడికి నేరుగా భూమధ్యరేఖ ఉన్నప్పుడు
ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమి లభిస్తుంది. నెక్స్ట్, సూర్యుడి కిరణాలు నిటారుగా పడేటటువంటి ప్రాంతంలో వేడిగాను, కోణంలో పడేటటువంటి ప్రాంతంలో తక్కువ వేడిగాను ఉంటాయి. నిటారుగా పడేటటువంటి సూర్యుడి కిరణాలు నిటారుగా పడేటటువంటి ప్రాంతంలో ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అండ్ కోణంలో అయితే కోణంలో పడేటటువంటి ప్రాంతంలో తక్కువ వేడిగా ఉంటుంది. నెక్స్ట్, అక్షం మీద భూమి వంగి ఉండటం వలన సూర్యునికి నేరుగా ఉండేటటువంటి ప్రాంతం సంవత్సరం అంతా మారుతూ ఉంటుంది. మార్చి నెలలో సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్, జూన్లో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద నిటారుగా పడుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో సెప్టెంబర్ నెలలో తిరిగి భూమధ్య రేఖ మీద సూర్యుడి కిరణాలు నిటారుగా పడతాయి. అండ్ డిసెంబర్లో దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడుతూ ఉంటాయి. అంటే సంవత్సరంలో ఏదో ఒక సమయంలో సూర్యకిరణాలు నిటారుగా పడేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు జూన్లో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటే భూమధ్య రేఖ మీదనే సూర్యకిరణాలు అనేవి నిటారుగా పడతాయి. డిసెంబర్లో అయితే దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి మకర రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడుతూ ఉంటాయి. అండ్ మార్చి నెలలో కూడా సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ మీదనే నిటారుగా పడుతుంటాయి. సో ఇదంతా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇయర్లో ఏదో ఒక సమయంలో సూర్యకిరణాలు అనేవి నిటారుగా పడేటటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. నెక్స్ట్ వన్, కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు. కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారండి, ఉష్ణమండలం అంటారు. ఈ మండలం సూర్యుడి నుంచి చాలా ఎక్కువ వేడిమిని పొందుతుంది. నెక్స్ట్ వన్, జూన్ 21 కర్కట రేఖ మీద సూర్యుడు, మార్చ్ 21 సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీద సూర్యుడు, అండ్ అదేవిధంగా డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యుడు ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మార్చ్ 21 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను కూడా విషవత్తులు అంటారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మార్చ్ 21 సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లోనూ రాత్రి పగలు సమానంగా ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పగలు రాత్రి అనేవి సమానంగా ఉంటాయి 2 రోజుల్లో. కాబట్టి ఈ 2 డేస్ని ఏమంటారండి, విషవత్తులు అంటారు. నెక్స్ట్, ఉష్ణమండలం నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే వేసవిలో వేడిగా ఉండే అండ్ అదేవిధంగా శీతాకాలంలో చాలా చలిగా ఉండేటటువంటి ప్రాంతం వస్తుంది. దీన్ని ఏమంటారు, సమశీతోష్ణ మండలం అంటారు. అండ్ ఈ మండలపు ఉత్తర భాగాలలో శీతాకాలంలో మంచు పడుతుంది. నెక్స్ట్, సమశీతోష్ణ మండలాల నుంచి ఇంకా ఉత్తరంగా లేదా దక్షిణంగా ప్రయాణం చేస్తే ధ్రువ ప్రాంతాలను చేరుకుంటారు. అండ్ శీతాకాలం నెలల్లో ఈ ప్రాంతాలు సూర్యునికి అవతల వైపున ఉంటాయి. అప్పుడు పగలు కూడా సూర్యుడు ఉండడు. అంటే ధ్రువాల దగ్గర 6 నెలల పాటు సూర్యుడు కనబడడు. అండ్ ఆ తర్వాత ఈ ప్రాంతాలు 6 నెలలు 24 అవర్స్ పాటు సూర్యుడికి అభిముఖంగానే ఉంటాయి. అంటే రాత్రి చీకటి ఉండవు. సో 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రి ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. అండ్ పగలు ఉన్నటువంటి సమయంలో కూడా సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడతాయి. అండ్ సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి, అంటే దీన్ని క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అంటారండి. సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కడు అండ్ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రదేశానికి కొంచెం ఎత్తులోనే ఉంటుంది. అందుకే అక్కడ అంతగా వేడెక్కదు. ఇవి వచ్చేసి థర్డ్ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.